ఆల్, వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్. ఇవాళ మనం శ్రీ అర్ధనారీశ్వర టెంపుల్కి వచ్చాము. ఇది హైటెక్ సిటీలో ఉంది. దీని టైమింగ్స్ అవన్నీ నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. చూడండి, అక్కడ అమ్మవారు గుడిని మోస్తున్నట్టు బాగా చెక్కారు శిల్పాలు. చాలా బాగుంది టెంపుల్. మీరు కూడా కంపల్సరిగా విజిట్ చేయండి. ఇది హైటెక్ సిటీలోనే ఉంది. కొడ్డాపూర్, మియాపూర్ వాళ్ళు ఉన్న వాళ్ళైతే చాలా దగ్గర, వాళ్ళకి కంపల్సరిగా విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంది గుడి. ఇతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. ఇద్దరు కలిస్తేనే ఈ జగం. ఓం శివశక్తి. ఇది అర్ధనారీశ్వర టెంపుల్ అండి. అతను శివం, ఆమె శక్తి. ఇద్దరు కలిస్తేనే ఈ జగం. సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. మనం ఫ్రంట్ సైడ్కి వెళ్దాం. ఇదంతా బ్యాక్ సైడ్. ఆయన సగం, ఆమె సగం. ఇది అర్ధనారీశ్వర టెంపుల్ కాబట్టి అలా రాసింది. ఇద్దరు కలిస్తే నిలిచారు. ఇదంతా యాగం చేసే ప్లేస్. ఇప్పుడు మనం ఫ్రంట్కి వస్తున్నాము, టెంపుల్ ఫ్రంట్ సైడ్. ఓం శివశక్తి నమః. ఈ దేవాలయము అర్ధనారీశ్వర స్వామి దేవాలయం అన్నమాట. ఇక్కడ విశేషంగా ఎక్కడా లేని విధంగా, అంటే యావత్ ప్రపంచంలో మనం ఎక్కడ చూసుకున్నా కూడా అర్ధనారీశ్వరుడు అంటే ఒకవైపు శివుడు మరియు ఒకవైపు శక్తి, ఇద్దరు ఏకశిలా విగ్రహ రూపంలో ఎక్కడా మనం చూసి ఉండము. ఇక్కడే ఇంత విశేషంగా మరి ఎందుకు ప్రతిష్టాపన చేయించారంటే కనుక అసలు అమ్మవారి యొక్క ఆదేశం అన్నమాట. ఎక్కడ చూసినా ప్రపంచంలో శివుణ్ణి వేరుగాను, అమ్మవారిని వేరుగాను పూజిస్తున్నారు. అలా కాకుండా మేమిద్దరం ఒకటే, మేము వేరు కాదు, మా శరీరం ఒకటి, అర్ధనారీశ్వర తత్వము, మమ్మల్ని ఇద్దరిని కూడా కలిపి పూజించాలి అనేటువంటి ఒక ఆదేశం మేరకు ఇక్కడ ధర్మకర్త గారు, మా చైర్మన్ గారు ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఎక్కడా లేని విధంగా ఈ విధంగా, ఎందుకంటే కనుక అమ్మవారి యొక్క ఆదేశం మేరకే ఇక్కడ ఇలా ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని 12 గంటల 30 నిమిషాల వరకు, మరియు సాయంత్రము 5 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు పూజా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. విశేషంగా ప్రతిరోజు కూడా విశేష పూజలు జరుగుతాయి. ఎందుకంటే కనుక ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి ఇద్దరు దేవతాశక్తులు, అంటే ప్రపంచానికే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు మనం చెప్తా ఉంటాం. జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాం. అంటే జగత్తంతటికి కూడా తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి ఉన్న కారణం చేత ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణము, పచ్చతోరణం అన్నట్టుగా ప్రతిరోజు కళ్యాణప్రద కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సోమవారము ఉదయము 6 గంటల నుంచి మొదలుకొని 11 గంటల 30 నిమిషాల వరకు అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తాము. అదేవిధముగా సాయంత్రం వచ్చేసి సోమవారం నాడు 6 గంటలకి రుద్రపారాయణము నిర్వహిస్తాము. ఆ తర్వాత నక్షత్రహారతులు ఉంటాయి. మంగళవారం వచ్చేసి పక్కనే ఉన్నటువంటి హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లికి కూడా
ఉదయం ఈ అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. మళ్ళా సాయంత్రం కూడా 6:30 దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం ఉంటుంది. ఆ తర్వాత నక్షత్ర హారతులు ఇవ్వడం జరుగుతుంది. మరియు బుధ గురువారాలు కూడా నిత్య పూజలు యథావిధంగా జరుగుతూ ఉంటాయి. శుక్రవారం వచ్చేసి మళ్ళీ విశేషంగా ఉదయం 6 నుంచి 11:30 వరకు మరలా అభిషేక పూజలు ఉంటాయి. ఎందుకంటే కనుక సోమవారం స్వామివారి యొక్క రోజు కాబట్టి సోమవారం నాడు, మరియు శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కాబట్టి శుక్రవారం కూడా అదేవిధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాము. మరలా శుక్రవారం సాయంత్రము 6 గంటలకు లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత నక్షత్ర హారతులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి శనివారం కూడా నిత్య పూజలు ఏ విధంగా జరుగుతాయి అదేవిధంగా ఈ రోజు కూడా పూజలు జరుగుతాయి. తర్వాత ఆదివారం వచ్చేసి ఉదయము ఇక్కడ పెద్దమ్మ తల్లికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత సాయంత్రము పెద్దమ్మ తల్లి యొక్క 108 నామాలచే అంటే అష్టోత్తర శతనామ పుష్పార్చన కార్యక్రమం నిర్వహిస్తాము. ఆ తర్వాత నక్షత్ర హారతులు ఇవ్వడం జరుగుతుంది. ఇలా వారమంతయు కూడా విశేష కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. అదేవిధముగా ఇక్కడ చాలా విశేష ప్రతిష్టాపనలు చేయించారు. ఎందుకంటే కనుక ఇంతకుముందే మనం చెప్పాం కదా, ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ విధంగా ప్రతిష్ఠించడానికి కారణం ఏంటంటే ప్రధాన కారణం పెద్దమ్మ తల్లి అన్నమాట. పెద్దమ్మ తల్లి యొక్క ఆదేశం మేరకే ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి అంత యావత్ ప్రపంచాన్ని శాసించేటువంటి వాళ్ళని ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్ఠించిన కారణం చేత ఇక్కడ ఎన్నో విశేష ప్రతిష్టాపనలు జరిగాయి. అవి ఏమిటంటే కనుక ఈ 3 ఆలయాల చుట్టూ కూడా నవశక్తిని ప్రతిష్ఠించారన్నమాట. అంటే 9 మంది దేవతాశక్తుల్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఎవరైతే కనుక ఆ యొక్క శివశక్తులనిద్దరిని కూడా మనసులో స్మరించుకుంటూ ఈ 3 ఆలయాల చుట్టూ ఒక 9 ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళు అనుకునేటువంటి ప్రతి ఒక్క సంకల్పం అనేది నెరవేరుతుంది. ఇప్పటి వరకు మాకు చాలామంది చెప్పడం జరిగింది, సంతాన విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఎవరైనా కూడా ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళు వచ్చి మాతో చెప్పడం జరిగింది, మేము అనుకున్నటువంటి కోరికలు నెరవేరాయి స్వామి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు మీరు చూసి ఉంటారు, కింద మనం శివశక్తి ఆలయం ముందుకు వస్తే ఒకవైపు స్వామివారి పాదం దర్శనమిస్తుంది, అటు ఒకవైపు అమ్మవారి పాదము. అక్కడ నుండి మనం పైకి చూస్తే అక్కడ శ్రీచక్ర దర్శనం జరుగుతుంది. అటు శ్రీచక్రం యొక్క శక్తి అనేటువంటిది ఈ ఆలయం అంతా కూడా పరిసరించి ఉన్న కారణం చేత ఎవరైతే కనుక ఈ యొక్క ఆలయ ప్రవేశం చేస్తారో వాళ్ళకు మనసులో ఉన్నటువంటి చింతలు కానివ్వండి, బాధలు, ఏ విధమైనటువంటి టెన్షన్స్ అన్నీ కూడా తొలగిపోయి మనసులో ఒక ఆనందకరమైనటువంటి భావన కలుగుతుందన్నమాట. ఒకసారి వచ్చిన వాళ్ళు ప్రతిరోజు కూడా, ఒకసారి వచ్చిన వాళ్ళు వారానికి ఒకసారి తప్పకుండా వస్తారు. ఎంత దూరం నుండి అయినా కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే కనుక ఇక్కడ అంతటి ప్రశాంతత ఉండడానికి కారణం ఏంటంటే కనుక అక్కడ శ్రీచక్ర క్రింద ప్రతిరోజు కూడా పూజలు జరగడం చేత ఆ శ్రీచక్రానికి అంతటి శక్తి అనేటువంటి చేరుకోవడం వల్ల ఈ దేవాలయం అనేటిది అంత ప్రశాంతంగా అలా ఉందన్నమాట. అదేవిధంగా ఈ ఆలయం అనేటువంటిది ఈ యొక్క లొకేషన్ ఏంటంటే కనుక కొండాపూరు, ఇక్కడ హైటెక్ సిటీ మనకు దగ్గరే ఉంటుంది, ఇటు మియాపూర్ దగ్గరలో ఉంటుంది. ఇజ్జత్ నగర్ అని పిలుస్తారన్నమాట. ఇక్కడ హైటెక్ సిటీ చాలా దగ్గర, ఎవరైనా కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా మాతో చెప్పడం జరిగిందన్నమాట. ఇక్కడ చాలా విశేషంగా ఇట్టి పూజలు మేము చాలా ఆనందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క స్వామివారి యొక్క స్వామిని చక్కగా దర్శించుకొని చాలా ఆనందంగా ఇప్పటి వరకు మేము అనుకున్నటువంటి ప్రతి సంకల్పాన్ని కూడా నెరవేర్చుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందామని చాలామంది మాకు చెప్పడం జరిగింది. సంతోషం.